మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఒక శిఖరం. ఆ శిఖరం చేయలేని పని అంటూ ఏదీ లేదు. అది డాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు. అసలు కామెడీ టైమింగ్ లో చిరంజీవి గారిని కొట్టే యాక్టర్ అయితే మన టాలీవుడ్ లోనే లేడు. నాకు తెలిసి ఆయన రీఎంట్రీ తర్వాత ఆ కామెడీ టైమింగ్ ని ఉపయోగించుకున్న డైరెక్టర్ అయితే ఒక్కరు కూడా లేరు. వాల్తేరు వీరయ్య సినిమాలో డైరెక్టర్ బాబీ గారు అయితే కొద్దిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఈ విషయంలో అయితే. సరే గానీ ఇప్పుడు ఈ కామెడీ టైమింగ్ గురించి ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. నిన్న జేబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చీఫ్ గెస్ట్ గా అయితే వెళ్లారు. ఆ ఈవెంట్ లో నాకు అభిమాని చిరంజీవి గారు మాట్లాడుతుంటే గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది అయ్యా అంటే ఇదిగోండి మీరే చూడండి. నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్ లో ఆడించాలి. అది అదే అలా బలవాడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో అసలు చూశారు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారి టైమింగ్ ఏ రేంజ్ లో ఉందో. అసలు ఈ క్లిప్ అయితే నేనైతే నిన్న రాత్రి నుంచి ఇప్పుడు వరకు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఒక్కసారిగా అందరి వాళ్ళలోని గోవిందరాజులు అలాగే వాల్తేరు వీరయ్య అలా వచ్చి అలా వెళ్లారు అంతే. సోషల్ మీడియా మొత్తం ఈ దెబ్బకైతే షేక్ అయిపోయింది. ఈ ఒక్క బయట నిన్న రాత్రి నుంచి అయితే తెగ సర్క్యులేట్ అవుతుంది. చిరంజీవి గారి టైమింగ్ ఈ లెవెల్లో ఉంటదన్నమాట. అసలు చిరంజీవి గారిని రీఎంట్రీ తర్వాత నిజంగా యూజ్ చేసుకున్న డైరెక్టర్ అయితే లేడని నేను ఇందుకే అన్నాను. నాకైతే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో మరొక సినిమా వస్తే బాగుండని నాకైతే అనిపిస్తుంది. అంతకు ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సైరా సినిమా అనేది చాలా మంచి సినిమా. అది కాస్ట్ ఫెయిల్యూర్ ఏమో గానీ సినిమా అయితే ఫెయిల్ కాదు. పైగా సురేందర్ రెడ్డి గారు అంతకు ముందు ఇచ్చిన సినిమాలు చూసుకుంటే, కిక్కు రేసుకోవడం సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలో హీరోయిజం కూడా పీక్ లెవెల్లో ఉంటది. అలాగే కామెడీ కూడా అదే లెవెల్లో ఉంటది. అంటే ఆయన కెరియర్ లో ధ్రువ, అతను ఒక్కడే లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కిక్కు రేసుకోవడం, ఓసరవల్లి సినిమాలో కూడా కామెడీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. కాబట్టి సురేందర్ రెడ్డి గారు లాంటి మంచి కమర్షియల్ డైరెక్టర్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారికి కనుక కరెక్ట్ స్క్రిప్ట్ పడితే దాని రికార్డుల విస్ఫోటనం అయితే మామూలుగా ఉండదు. నేనైతే సైరా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంకో సినిమా సెట్ అయిద్దని చూస్తానే ఉన్నా. కానీ ఈ లోపే సురేందర్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. కానీ అది ఎప్పట్లో అయితే పట్టాలెక్కే ఛాన్స్ అయితే లేదు. అలాగే మన ఏజెంట్ సినిమా దెబ్బతో ఆయన అయితే కనపడకుండా అయితే పోయాడు. కాబట్టి ఇప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్సులు కూడా తక్కువే ఉన్నాయి అనుకోండి. అయినా సరే సెట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.